హాయ్ ఆల్ ఆఫ్ ఇప్పుడు ఏంటంటే మన తమిళనాడు సీఎం విజయ్ గారి జననాయకన్ మూవీ రివ్యూ అండి. అయితే ఈ మూవీ ఏంటంటే భగవంత్ కేసరి కన్నా 100 రెట్లు బెటర్గా ఉంది. కానీ ఇది భగవంత్ కేసరి రీమేకే అని అన్నా కానీ ఇది భగవంత్ కేసరి రీమేక్ కాదు. ఎందుకు ఇలా అన్నానో వీడియో లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో దీని గురించి రివీల్ చేస్తాను. అయితే ఇప్పుడు ఈ మూవీ రివ్యూ గురించి చెప్పాలంటే అండి, భగవంత్ కేసరి సినిమా ఆల్రెడీ చూసినాం కదా, మళ్ళీ ఆయన తమిళంలో చూసుకోక మళ్ళీ తెలుగులో రిలీజ్ చేస్తాడు, అసలు బుర్ర ఉందా లేదా అనుకున్నాం కదా. మూవీ మాత్రం నిజంగా అల్టిమేట్గా ఉంది, పక్కా బ్లాక్ బస్టర్ అండి, ఇందులో మాత్రం నో డౌట్. ఎందుకంటే అసలు ఆ విజువల్స్ కానీ, ఆ స్టోరీ టెల్లింగ్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్. అసలు నిజం చెప్పాలంటే ఈ జననాయక అనే మూవీ ఇప్పుడు కాదు, ఈ సంవత్సరం అంటే 2026 జనవరి 9వ తారీఖున రిలీజ్ అవ్వాల్సిన సినిమా అండి. కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యి మళ్ళీ మధ్య ఎలక్షన్లు రావటం, మళ్ళీ బ్రేకప్ ఇవ్వటం, ఆ బ్రేక్ తర్వాత మా విజయ్ గారు విజయవంతంగా మళ్ళీ 100 స్ట్రైక్ రేట్ కొట్టి తమిళనాడు సీఎం అవ్వటం, ఇవన్నీ నిజం కలిసి వచ్చినాయి. అయితే ఈ మూవీ ఇది పక్కా ఈ మూవీ బ్లాక్ బస్టరే. అయితే ఈ మూవీ అప్పుడు రిలీజ్ అయినాక దీని ఇంపాక్ట్ వల్ల గెలిచేవారా అంటే మూవీకి దానికి సంబంధం లేదు, ఏమైనా 1% ప్లస్ అయ్యేదేమో. ఇలాంటి సినిమాల వల్ల ఫేమస్ అవ్వాలంటే చిరంజీవి గారు ఎప్పుడూ ముఖ్యమంత్రి అయ్యేవారు, సినిమాలకి దీనికి సంబంధం లేదండి. ఎందుకంటే జనాలు ఎలా మారిపోతారు ఏం చేస్తారో తెలియదు కాబట్టి ఆ రాజకీయాలకి సినిమాలకు సంబంధం లేనే లేదు. సరే, ఇప్పుడు రాజకీయం గురించి పక్కన పెడితే ఈ మూవీ గురించి చెప్తానండి. ఈ మూవీలో ఇప్పుడు మన భగవంత్ కేసరి సినిమాలో కాజల్ పాత్రలో ఇందులో పూజా హెగ్డే, నెక్స్ట్ మన శ్రీలీల గారి పాత్రలో మమితా బజ్జు అని డ్యూడ్ సినిమా ఉంది హీరోయిన్, ఆ హీరోయిన్. ఇక మన బాలకృష్ణ గారి పాత్రలో మన దళపతి విజయ్ గారు, ఇంకా యాజ్ తెలిసిందే కదా. కానీ భగవంత్ కేసరి కన్నా ఈ మూవీ 100 టైం బెటర్గా ఉంది. ఎందుకంటే భగవంత్ కేసరి రీమేక్ అయినా రీమేక్ కాదు ఎందుకంటానో కాసేపు వెయిట్ చేయండి, మీకే అర్థమవుద్ది. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో మాత్రము ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే ఉంది, ఫైట్లు కానీ ఆ పాటలు కానీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. నిజంగా దానికన్నా బెటర్ అంటే ఇదే. ఎందుకంటే ఈ సినిమాలో వాళ్ళు యాడ్ చేసిన ఎలిమెంట్స్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్, అసలు మామూలు సీన్లు ఉండవు. 100 టైమ్స్ బెటర్ లెవెల్ తీసుకెళ్లారు ఈ మూవీని, అంత బాగుంది ఈ మూవీ. అంటే చూస్తా అంటే విజువల్స్ కానీ, అంటే భగవంత్ కేసరి మూవీ ఏంటంటే ఇది ఫస్ట్ అడవి బ్యాక్ డ్రాప్, నెక్స్ట్ ఫ్లాష్ బ్యాక్లో పోలీసు జైలు నుంచి రావడం, పిల్లని ఆర్మీలో జాయిన్ చేయడానికి కొద్దిగా కృషి చేయడం, ఇదే కదా మెయిన్ ప్లాటు. అయితే ఇంకో విషయం ఇప్పుడు యాస్టీజ్ ఇదే ఉంటుంది కానీ ఇంకో ఇందులో విషయం ఏంటంటే సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటంటే ఈ మూవీలో సగం వరకు మాత్రమే భగవంత్ కేసరి మూవీ స్టోరీ ప్లాట్ ఉంటుంది. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు మొత్తం అసలుకి ఓన్లీ న్యూ స్టోరీ అనమాట, అర్థమవుతుందా? అందుకని ఇది దీనికి సంబంధం లేదని చెప్తున్నా. ఒక జస్ట్ చిన్న పాయింట్ తీసుకున్నారు, ఆ పాయింట్ని బేస్ చేసుకొని కథ మొత్తం మార్చేసి విజయ్ గారి స్టైల్కి తగ్గట్టుగా కంప్లీట్గా స్టోరీ మొత్తం మార్చేసి క్లైమాక్స్లో ఇక ఊహించిన ట్విస్ట్ ఒకటి ఉంటుంది. ఎందుకంటే విజయ్ గారు రాజకీయాలకు ఎంటర్ కాబట్టి దానికి సంబంధించిన సీన్లు కూడా కొన్ని ఇందులో ఉంటాయి. ఫైట్లు కానీ ఇంటర్వెల్ సీన్ కూడా ఈ మూవీలో మాత్రం నిజంగా గూజ్ బంప్స్ ఉంటుందండి, మామూలుగా ఉండదు. ఆ భగవంత్ కేసరి మూవీలో ఇంటర్వెల్ సీన్ ఇప్పుడు స్త్రీలని రౌడీలు తీసుకొచ్చినప్పుడు బాగా మంచి పెద్ద పెట్రోల్ ట్యాంక్ తీసుకుని వస్తారు కదా, అక్కడ ఫైట్ ఉంటుంది కదా, అలాంటి సీన్ ఇందులో ఉంటుంది. దానికి 100 రెట్లు ఉంటుంది ఇంపాక్ట్. ఇందులో మామూలు ఫైట్ ఉంటుంది, అక్కడ మాత్రం నిజంగా గూజ్ బంప్స్ ఉంటుంది ఇంటర్వెల్ సీను. ఆ నెక్స్ట్ ఇంటర్వెల్ దాకా ఒక ఎత్తు, అంటే ఇంటర్వెల్ దాటినాక ఇక స్టోరీ మొత్తం కంప్లీట్గా వేరే లెవెల్ వెళ్ళిందండి. నిజంగా విజువల్స్ కానీ ఆ స్టోరీ కానీ కంప్లీట్గా ఇంటర్వెల్ నుంచి కొత్త స్టోరీ కంప్లీట్గా, దీనికి దానికి అసలు సంబంధమే లేదు. అందులో ఉన్న క్యారెక్టర్స్ కానీ అందులో యాక్టర్స్ కానీ అందరు డిఫరెంట్గా చేశారు. ఎవరికైనా విజయ్ గారు మాత్రం చింపి పారేశారు నిజంగా. విజయ్ గారు సీఎం అయ్యాక మొదటి సినిమా ఇది, నిజంగా సీఎం అవ్వకముందు లాస్ట్ సినిమా ఇదే, సీఎం అయ్యాక కూడా మొదటి సినిమా రిలీజ్ అయ్యే సినిమా కూడా ఇదేనే. అందుకని ఎందుకంటే ఇప్పుడు సీఎం గారు కాబట్టి ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ ఇలాంటి ఫంక్షన్లకి వచ్చి యాక్చువల్ ఇప్పుడు ఈరోజు మూవీ రిలీజ్ ఉందంటే కనీసం 2 days బ్యాక్ అయినా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి విజయ్ గారితో ఏదో స్పీచ్ అనేది ఇప్పించాలి కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు అతను గౌరవప్రదమైన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రాలేడు సినిమా ఫంక్షన్లకి. అయినా రావచ్చు కానీ ఏమో మరి కొన్ని వాళ్ళకి ప్రోటోకాల్స్ వాళ్ళకు ఉంటాయి కదా, మరి ఎందుకు చేయడం మనకు తెలియదు. కానీ మూవీ మాత్రం నిజంగా చాలా అల్టిమేట్గా ఉందండి. ఇక యాక్టర్ పర్ఫార్మెన్స్కి వస్తే విజయ్ గారు మాత్రము 100% న్యాయం చేశారు. ఇక కాజల్ పాత్రలో మన పూజా హెగ్డే, ఇప్పుడు భగవంత్ కేసరిలో మన కాజల్కి అసలుకి ఉన్నా లేకపోయినా ఒకటే ఎలా అనిపించిందో ఇందులో కూడా
సేమ్ అలాగే ఉంటుంది, పెద్ద ఇంపార్టెంట్ రోల్ ఏం కాదు, అసలు ఉన్నా లేకపోయినా పూజా హెగ్డే ఓకే. నెక్స్ట్ అమితాబ్ బచ్చన్ అంటే సీరియల్కి పడంతలు మెయిన్ ఏంటి, భగవంత్ కేసులో బాలకృష్ణ శ్రీలీలే కదా, ఇందులో విజయ్ గారికి అమితాబ్ బచ్చన్ వారిద్దరి మధ్య రిలేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక ప్రాజెక్ట్తో 2 కామెడీ సీన్లు ఉంటాయి, సోలో సాంగ్ కూడా ఏమీ లేదు, జస్ట్ ఒక 4-5 సీన్లలో కనబడుతుంది అంతే, మిగతా అందరూ ఏమి ఉండదు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ సినిమా గురించి మ్యూజిక్ అండి, మ్యూజిక్ మాత్రం నిజంగా అనిరుద్ధ్ దంచి కొట్టాడండి, మామూలు మ్యూజిక్ కూడా నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం దర్దర్లాడిపోయింది, ఎక్సలెంట్ తీసుకెళ్ళిండు. అసలు క్లైమాక్స్కి వచ్చేసరికి మాత్రం అసలుకి టెస్ట్ వేరే లెవెల్ ఉంటుంది, అది చెప్పకూడదు నిజంగా, అసలుకి మామూలు లేదండి క్లైమాక్స్. మ్యూజిక్ బాగుంది సినిమాలో, ఫైట్లు బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, స్టోరీ బాగుంది. అయితే ఇప్పుడు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు భగవంత్ కేసరి రీమేకే కానీ సినిమా రీమేక్ కాదని ఎందుకనంటే, ఇప్పుడు భగవంత్ కేసరిలో ఉన్న మెయిన్ ప్లాట్ ఏది ఉందో ఆ ఒక్క పాయింట్ని వీళ్ళు తీసుకొని కంప్లీట్గా 90% కథ మొత్తం మార్చేశారు. అది ఆ ఒక్క పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఏమీ లేదు అనాథ పిల్లల ముందు ఒక తండ్రి నిలబడితే ఎలా ఉంటుంది, ఒక ఆడపిల్ల దేశానికి గర్వించదగ్గ లాగా నిలబడాలి, అలాంటి చిన్న పాయింట్ తీసుకుని ఆ ఒక్క పాయింట్ విజయ్ గారికి నచ్చి దాన్ని తీసుకోవడం జరిగింది. మిగతా స్టోరీ మొత్తం బ్యాక్గ్రాఫ్ వేరే. ఇప్పుడు ఈ భగవంత్ కేసులో ఫ్లాష్ బ్యాక్లో మన బాలయ్య ఎలాగ పోలీసు, ఈ సినిమాలో కూడా ఫ్లాష్ బ్యాక్లో మన విజయ్ గారి పోలీసే. అది నేను కొత్తగా మిస్ఫైర్ చేసేది ఏం లేదు, మనకి వీడియోస్ కానీ సాంగ్స్ కానీ ఆ ఫొటోస్ కానీ మనకు అన్నీ రివీల్ అయినాయి కాబట్టి ఇందులో కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. ఏంటంటే ఇందులో మెయిన్గా చెప్పుకోవాల్సింది కామెడీ చాలా తక్కువ ఉంటుందండి, కామెడీ ఉండదు. ఈ సినిమాలో రోబోలతో కూడా ఫైట్ ఉంటుంది, అది మాత్రం నిజంగా సినిమాకి హైలైట్. ఇది ఎక్స్పెక్ట్ చేసి అదే చెప్పినా కదా, ఎందుకంటే ఈ సినిమాకి 100 times బెటర్ అని ఎందుకన్నానంటే, ఈ సినిమాలో ఉన్న కథ పరంగా విజువల్స్ కానీ ఆ స్టోరీ కానీ మొత్తం టాప్ నాచ్ తీసుకెళ్ళారు. ఎందుకంటే ఇప్పుడు విజయ్ గారిని దృష్టిలో పెట్టుకొని కథ మొత్తం కంప్లీట్గా మార్చేశారండి. నిజంగా అసలు భగవంత్ కేసరికి దీనికి సంబంధమే లేదు, అందుకనే తెలుగులో రిలీజ్ చేస్తామంటే అందరం అనుకున్నాం, అరే భగవంత్ కేసరి సినిమా ఆల్రెడీ చూసినాం కదా, మళ్ళీ తమిళంలో చూసుకోక మళ్ళీ తెలుగులో ఎందుకు రిలీజ్ చేస్తా అంటే అసలు బుర్ర ఉందా లేదా అనుకున్నాం కదా. కానీ ఖచ్చితంగా చూడొచ్చు మూవీ, పక్కా బ్లాక్ బాస్టర్. ఒక్కసారి అంటే మనం చూడాలి, ఎందుకంటే మనకు తెలిసిన స్టోరీయే కాబట్టి కొత్త స్టోరీ లాగా ఉంటుంది మళ్ళీ చూస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇంటర్వ్యూల వరకే మనకు తెలిసిన స్టోరీ ఉంటుంది, ఇంటర్వ్యూల నుంచి కంప్లీట్గా స్టోరీ డిఫరెంట్ అండి. ఆ స్టోరీకి ఈ స్టోరీకి సంబంధమే లేదు, జస్ట్ ఒక మెయిన్ పాయింట్ ఒక్కటే ఒక 2-3 పాయింట్లు తీసుకొని స్టోరీని కంప్లీట్గా మార్చారన్నమాట. హ్యాపీగా వెళ్ళొచ్చు, చూడొచ్చు, మనీ మాత్రం వర్త్ అండి నిజంగా, ఎక్కడ డిసప్పాయింట్ కాము, హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. రెండోసారి అంటే మనం వెళ్ళాలి, ఎందుకంటే ఆయన తమిళ హీరో కాబట్టి తెలుగు డబ్బింగే కాబట్టి వెళ్ళటం చూడొచ్చు ఓకే, ఆల్రెడీ తెలిసిన స్టోరీ కాబట్టి. అందువల్ల ఏంటంటే మన సినిమా చూసినంతసేపు మన భగవంత్ కేసరి సినిమా చూసినట్టు ఒక 2-3 సీన్లు గుర్తుంది తప్ప కంప్లీట్గా స్టోరీ మొత్తం కంప్లీట్గా కొత్త స్టోరీ ఇది. ఎక్కడ కూడా మనకు ఆ ఛాయలు కనపడవు, ఎక్కడో ఒక 2-3 చోట్ల మన ఈ సీన్ కదా మనకు గుర్తుంది అంతే, కానీ కంప్లీట్ స్టోరీ మొత్తం వేరే. ఇందులో పొలిటికల్ సంబంధించిన సీన్లు కూడా చాలా ఉంటాయి, అందువల్ల స్టోరీ మొత్తం మార్చేసి అందులో విలనిజం కానీ అసలుకి ఫైట్లు కానీ సాంగ్స్ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇవి మాత్రం పక్క సూపర్ హిట్ అండి, ఇందులో నో డౌట్, హ్యాపీగా వెళ్ళండి చూడండి. ఇంకో విషయం ఏంటంటే ఈ జననాయకన్ మూవీ రివ్యూ అండి, ఇది నాకు తెలిసి ఫస్ట్ ఈ మూవీకి రివ్యూ ఇచ్చింది నేనే, నాకు తెలిసి అయితే రివ్యూ చేసే వాళ్ళు ఫస్ట్ ఈ మూవీ గురించి నేను రివ్యూ చేస్తున్నాను. మీరు ఇంతవరకు ఇంకా మూవీ గురించి ఎక్కడ రివ్యూ వచ్చుండదు, అందుకని నేను సినిమా చూసిన వెంటనే లేట్ నెంబర్ మీకు ఇది వీడియో చేసి మీకు పెట్టడం జరుగుతుంది. మూవీ మాత్రము అల్టిమేట్ పక్కా బ్లాక్ బాస్టర్ అండి. కానీ భగవంత్ కేసరి సినిమా ఇది రీమేక్, కానీ భగవంత్ కేసరి సినిమాకి ఇది అసలు రీమేక్ కాదు, ఓకేనా. కొన్ని గూజ్ బంప్స్ మూమెంట్లు ఉంటాయండి నిజంగా, ఇంటర్వ్యూల సీన్ కానీ హీరో ఇంట్రడక్షన్ కానీ, మళ్ళీ ఫ్రీ ఇంటర్వ్యూలకు ముందు ఒక సీన్ ఉంటుంది, అది ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంటర్వ్యూల ఫైట్ అద్రిపోని ఉంటుంది, ఇంటర్వ్యూలు దాటా కంప్లీట్గా స్టోరీ మారుద్ది కాబట్టి అక్కడి నుంచి కూడా మధ్యలో గూజ్ బంప్స్ సీన్ ఒక 4-5 ఉంటాయి, నిజంగా టాప్ నాచ్కి తీసుకెళ్లారు. ఇందులో మాత్రం అసలు ఫైట్లు మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ అండి. స్టోరీ ఎలా ఉందో స్టోరీ తగ్గట్టుగా ఫైట్లు డిజైన్ చేశారు, ఎక్సలెంట్ ఫైట్లు ఉంటాయి. స్టోరీ కూడా లాస్ట్లో కూడా నిజంగా క్లైమాక్స్ మాత్రం టెస్ట్ మాత్రం వేరే లెవెల్. సినిమా మాత్రం సూపర్ హిట్, నో డౌట్, పక్క బ్లాక్ బాస్టర్ అండి. దిస్ మై రివ్యూ. మీరు ఈ వీడియో మీరు ఫస్ట్ చూసినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.